నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు BCN న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. ఆలేరులో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటైన హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. అమీర్పేటలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రైట్, డీటెయిల్స్ చూస్తే తిరుమల దర్శనానికి విచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తిరుమల దర్శనం అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం సందర్భంగా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరుపతి జిల్లా DCC అధ్యక్షులు బాల గురవం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గం సమన్వయకర్త తలప దామోదరం రెడ్డి పుష్పగుచ్చం, దశాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ బీర్లా ఐలయ్య ఆధ్వర్యంలో రూపొందిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కూకట్పల్లి KPHB కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇతిహాస్ 5 స్టార్ హోటల్ ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు PAC చైర్మన్ గాంధీ, కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రెస్టారెంట్తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అధునాతన హంగులతో హాల్స్ ఏర్పాటు చేశారని, ఇక్కడ హోటల్ ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. కార్పొరేటర్ మందలి శ్రీనివాసరావు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నటుడు ప్రకాష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలి, హోటల్ రంగంలో రాణించాలి. మాతో పాటు 100 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చే భావనతో ఇతిహాస్ మినీ కమ్యూనిటీ హాల్స్ 4 రెస్టారెంట్ 4 రకాలుగా విభజించి 2000 కెపాసిటీ చిన్న ఫంక్షన్లు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆ పరిస్థితులు అధిగమించాలనే ఉద్దేశంతో ఒక రకంగా మా మిత్రులు సాహసం చేశారు. 51,000 స్క్వేర్ ఫీట్ని తీసుకొని 50 కోట్లు తగ్గకుండా ఇంటీరియర్స్, చక్కటి వనరు, వసతి చూస్తే మా అబ్బాయి పెళ్ళి అక్కడ శభాష్ అనిపించుకొని ఎక్స్పాన్షన్కి ఎదిగినటువంటి మా సోదరులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్ అండి. సో ఈరోజు సో టోటల్ కెపాసిటీ వచ్చి ఆల్మోస్ట్ ఒక 700 to 800 కెపాసిటీ ఉంది. సో ఇవాళ ఈవినింగ్ నుంచి రెస్టారెంట్ ఫుల్లీ ఓపెన్. సో వీ హోప్ టు ప్రొవైడ్ ది బెస్ట్ సర్వీస్. థ్యాంక్ యూ. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
అమీర్పేట్ డీకే రోడ్లో గల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను పరిశీలించి తాగునీటి వనరులపై ఆరా తీశారు. విద్యార్థుల పఠన నైపుణ్యాలను FRS హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్థులు ఇష్టంగా చదవాలని, తద్వారా భయం ఆందోళన పోతుందని అన్నారు. నిర్మల్ బైంసలోని నాగదేవత ఆలయంలో విశాల్ సంగరతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కనకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారని, వారిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేశామని ఎస్బీ డాక్టర్ జానకి చర్మ తెలిపారు. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ టెంపోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో, యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి, ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోయి కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైంస అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నాం. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ టేకింగ్ ఇట్ వెరీ. నిమ్స్ మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థినికి రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆర్థిక సాయం అందజేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వైష్ణవికి తండ్రి లేడు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఫ్రీ సీట్ లభించినా చదువుకునేందుకు ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఈ విద్యార్థినికి ఆర్థిక సాయం చేయూతను అందించింది. ఒక సంవత్సరానికి సరిపడా 65,000 రూపాయల ఫీజును చెక్కు రూపంలో అందించారు. అన్ని దానాల్లో విద్యాదానం చాలా గొప్పదని అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి తెలిపారు. ఇక ముందు కూడా తమ అసోసియేషన్ నుండి పేదలకు అన్ని రకాల సహాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆర్థిక సాయం చేయడం జరిగింది. మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా గత 5 ఏళ్లుగా సంవత్సరానికి ఒక ఇద్దరికి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ, అంటే రెడ్డిలలో అగ్రవర్ణాలలో పేదలు ఉన్న వారికి కూడా మన కేంద్రం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వరం ఈడబ్ల్యూఎస్ కోటాలో తనకి సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వచ్చినా కానీ సంవత్సరం ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు అగ్రవర్ణ పేదలు. అందులో మన రెడ్డి అమ్మాయి తనకి మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి సంవత్సరం సరిపడే ఫీజు మేము చెల్లించడం చాలా నిజంగా ఏదన్నా హెల్త్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఈ 2 కాన్సెప్ట్లకు మాత్రం మేము చాలా ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అసోసియేషన్ని మనం ఇలాంటి కార్యక్రమాల వల్ల ముందుకు తీసుకుపోవడం వల్ల రెడ్డిలో కూడా చాలా మంది చదువు వచ్చి కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెడ్డిలని తెలియదు, రెడ్డి అనేసరికి వీళ్ళకు ఉన్నది అనే భావిస్తారు. బట్ ఈ వైష్ణవి వార్త విన్న తర్వాత చాలా బాధేసింది. సో వైష్ణవి లాంటి వాళ్ళు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మేము వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరపు నుంచి ఆమెకి ఫీజు ఒక 1 ఇయర్కి సరిపడే ఫీజు మేము ఒక చెక్ ఇచ్చాము. సో ఇక ముందు కూడా ఇలాంటి అమ్మాయిలు ఎవరున్నా కూడా మా నుంచి ఆర్థిక సహాయం, మా ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి ఆర్థిక సహాయం చేయగలుగుతాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండలో దీక్షా శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేసిన హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోడౌన్ వద్ద హమాలీల సమ్మెకు గోద శ్రీరాములు మద్దతు తెలిపి మాట్లాడుతూ హమాలీ కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల ఒప్పందం జరుగుతుందని, సివిల్ సప్లై కమిషన్ సమీక్షలో చర్చలు జరిపి రేట్లు పెంచడానికి ఒప్పందం జరిగిందని, 3 నెలలు పూర్తి కావస్తున్న నేటికి ఒప్పందాన్ని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది జీవిత బీమా కానీ లేకపోతే ఆ బస్తాకి ఎంత పెంచాలనే విషయం కూడా వాళ్ళు స్పష్టంగా ప్రభుత్వాన్ని చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కేసీఆర్ గారు ఈ కార్మికుల సమస్యల మీద ఆయన ఎప్పుడు మనసు పెట్టకపోయేది, ఆయన వినేవాడు కాదు. ఆ రకంగా అట్లా కాలయాపన జరిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మరి కొత్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది. మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఏఐటీసీ నాయకత్వంలో ఏదైతే డిమాండ్లు పరిష్కారం కానీ ఉన్నావో వాటిని ప్రభుత్వానికి చెప్తే ఆ ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా స్పందించి వెంటనే దాన్ని అమలు చేసే దాని కొరకు అగ్రిమెంట్ ముందుకు వెళ్ళారు. అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. అది అమలు చేస్తామన్నారు. అమలు చేస్తామని మనకు తెలిసి దాదాపు 3 మాసాలు వెళ్ళి 4వ మాసాలు నడుస్తున్నాయి. మీరు గమనించలేకపోతున్నారు. కాబట్టి ఇది పర్మనెంట్ చేయాలనేటువంటి సంకల్పం ఏఐటీసీ నాయకత్వం జరుగుతూ ఉంది. అసంఘటిత కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఈ రాష్ట్రంలో ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు, ఎన్ని విభాగాలు పనిచేస్తున్నారో అందరినీ పర్మనెంట్ చేయాలనేటువంటి డిమాండ్ ఏఐటీసీ పెట్టింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు 90% చేయడం లేదు, 99% కూడా మాకెక్కడ పరిష్కారమైన మేము పంపిస్తాం కదా. నేను కూడా ఉత్తరాలు కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాము, తీసుకుంటారు, ముద్ర కొడతారు, పంపిస్తారు. ఏంటంటే మేము తీసుకున్నాం, పైకి పంపుతాం, పైన ఏముందండి. మీ పరిధిలో ఉండే విషయాలు మీరు పరిష్కారం చేయండి. మీ పరిధిలో లేకపోతే మీరు ప్రభుత్వానికి రాయండి. రాసిన కాగితం సంఘాలకు అందజేయండి. అయ్యా మీరు ఇచ్చిన కాగితం మాకు ముట్టింది. మంచిర్యాల జిల్లా లక్షెట్పేటలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరేందర్ మాట్లాడుతూ ఎవరూ కూడా మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు డిసెంబర్ 31 కావున ఈ రాత్రి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా పోలీస్ ఫోర్సును కొన్ని పెట్రో కారు, అదేవిధంగా ఈ యొక్క బ్లూ కోల్స్, అదే కాకుండా మిగతా 2 వీలర్ల మీద పెట్రోలింగ్లు మరియు ముఖ్యమైన ప్లేసులలో పికెట్లు ఏర్పాటు చేస్తూ, అంతేగాని త్రాగి బయట స్పీడ్గా బండ్లు నడపడం వల్ల ఏదన్నా యాక్సిడెంట్లు జరగడం వల్ల ఏమన్నా జరిగితే దాంతో మీ కుటుంబ సభ్యులు బాధపడతారు. అంతేకాకుండా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి తన అంగవైకల్యం ఉన్న జీవితాంతం బాధపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇట్లాంటివి ఉండకుండా మీరు పోలీసు వారికి కోఆపరేట్ చేసుకుంటూ అంతా కూడా మంచిగా మీరు 31st వేడుకలు జరుపుకొని ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవాలని చెప్పి పోలీస్ తరఫున కోరుకుంటున్నాను. పోలీస్ కానిస్టేబుల్ వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మలక్పేట్ ఎస్ఐ నవీన్ వివరాలు తెలుపుతూ ఆస్మాన్ కట్ బస్తీలో నివాసం ఉంటున్న బనావత్ కిరణ్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడని, డిసెంబర్ 31 రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కిరణ్ పై పోలీసులకు భార్య ఫిర్యాదు చేయగా కిరణ్ కూడా భార్యపై ఫిర్యాదు చేశాడని, ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఏమైతుందంటే వాళ్ళు ఇంట్లోకి పిలిచింది ఆ అమ్మాయి, మాట్లాడిర్రు. మా బస్తీ పెద్ద మనుషులు కూడా మాట్లాడిర్రు, వద్దమ్మా వెళ్ళిపోకు ఇట్లా ఇట్లా అనేసి
పెట్టినాం, కూర్చోబెట్టినాం, అయిపోయింది. ఆ రోజు నుంచి సేమ్ అదే సూసైడ్ 4 days నుంచి అది రెగ్యులర్గా అవుతుంది. ఆ రోజు మా బస్తీ పెద్ద మనిషి ఆయన కూడా చేసిండు, చూపించిండు, మాట్లాడిండు. బట్ ఆ రోజు వర్కౌట్ అయింది. నెక్స్ట్ డే మేము తీసినాం. నైట్ డ్యూటీ పోయిండు సార్. నైట్ డ్యూటీ పోతే ఎప్పుడు శుక్రవారం రోజు నైట్ డ్యూటీ ఉండే. నైట్ డ్యూటీ మధ్యలో దారిలో పోతుంటే ఏదో హార్ట్లో పెయిన్గా ఉందని అక్కడ నుంచే డ్యూటీ వాళ్ళకి ఫోన్ చేసిండు. సార్ నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉంది, లీవ్ పెట్టుకుంటా అని చెప్పిండు. 4 days లీవ్ పెట్టుకుండు, ఇంట్లోనే ఉండు. శనివారం 28 ఏమో చిన్న పాప బర్త్డే రోజేమో కేక్ తీసుకొచ్చిండు, 1 kg మటన్ తీసుకొచ్చిండు. నైట్ గొడవ అయింది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అన్నాడు. మామూలుగా మళ్ళీ మార్నింగ్ ఇద్దరం మంచిగానే ఉంటాం. నన్ను ఆయన పలికిరాసు పిల్లలను గిట్ట దగ్గర తీసుకుంటాడు. ఎంత నైట్ ఎంత గొడవ అయినా మళ్ళీ మార్నింగ్ వరకు ఆయన ఎంత చేసినా నేను లైట్గానే తీసుకుంటా, మంచిగానే ఉంటాం ఇద్దరం. ఏం చెప్పాలో అర్థమైతే లేదా. జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర కేబినెట్ మంత్రుల చిత్రపటాలను ఫేస్ మాస్కులుగా ధరించి 24వ రోజు రిలే నిరాహార దీక్షను సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు చేపట్టారు. విద్యాశాఖలో ఎస్ఎస్ఏ ఉద్యోగులను విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో కెమెరాలు పెట్టి సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థులు ఆరోపిస్తూ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్దకు చేరుకొని 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాళహస్తిలో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 5న విజయవాడలో జరిగే హైందవ శంకారామం బహిరంగ సభకు హిందువులు వేలాదిగా తరలి రావాలని ర్యాలీ ద్వారా కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవుళ్లు, వాహనాలు, రథాలు, దేవాలయాలను ధ్వంసం చేశారని, హిందూ సమాజాన్ని, ధర్మాన్ని, దేవాలయాల ఆస్తులను కాపాడుకోవాలని విజయవాడలో జరిగే హైందవ శంకారామం బహిరంగ సభకు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. भारत माता की जय. जय श्री राम. 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 జాతీయ మానవ హక్కుల మాజీ కమిషన్ చైర్మన్ శ్రీధర్ జగిత్యాలలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మాట్లాడే స్వేచ్ఛ, అభిప్రాయం హక్కు, అడిగే హక్కు, వీటిని మానవ హక్కులుగా చూడాలన్నారు. ప్రతి మనిషి తన హక్కుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలని అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా జగిత్యాల జిల్లా పరిధిలో జగిత్యాల జిల్లా టీం ఆధ్వర్యంలో నేషనల్ మీటింగ్
జైత్యాల్లో లక్ష్మీనరసింహ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థను మేము ఫార్మేషన్ చేసి స్థాపించి సుమారు 5 నెలలు అవుతుంది. 5 నెలల కాలంలో మేము చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమాలలో భాగంగా ఆర్టీ కానివ్వండి, అమ్మ ముద్దగా అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఈ హాస్పిటల్స్కి సంబంధించింది కానివ్వండి, ఈ మన పర్యావరణ పరిరక్షణ మొన్న సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ గ్రామంలో కూడా మేము మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి విజయవంతంగా చేయడం జరిగింది. ఈ వృద్ధిసుకోవాలి లీగల్గా ఏముంటుంది ఏంటంటే ప్రజలంటేనే ఎన్జిఓ, దాన్ని మీరు అంతా కాపాడి మీరు ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు అనుసంధానంగా ఉండి మీరు సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలను కూడా మీరు ఎడ్యుకేట్ చేసి ఈ చెడు వ్యసనాలు కానివ్వండి ఇవన్నిటికీ మీరు యువతను దూరంగా ఉంచి మానవ హక్కుల్లో అందులో ముఖ్యమైనది సమాచార హక్కు. ఈ సమాచార హక్కులో కూడా మన అభిప్రాయ చట్టంలో హక్కులో కూడా ఉంది, అభిప్రాయ హక్కులో కూడా ఉంది. ఆ అభిప్రాయ హక్కులోనే మళ్ళీ ఏముంది, ఏ హక్కు ఉంది? సమాచార హక్కు ఉంది. ఆ సమాచార హక్కు ద్వారా మనం ఏది కావాలని మీరు అడగాలని అనుకున్నారో అది అడగాలి. న్యాయం అయితే దాంట్లో దుర్వినియోగం చేయకుండా ఉంటే ఆ హక్కులను కూడా తీసుకోవచ్చు. ఆ హక్కులు కూడా మానవ హక్కులో భాగంగా ఒకటి ఉంది. కాకపోతే మరికొన్ని వివరంగా కొన్ని హక్కులలో కొన్ని చట్టాలలో ఇచ్చారు. కనుక మానవ హక్కులో ఉన్న అంశాలను తెలుసుకొని అర్థం చేసుకొని అమలు చేసుకుంటూ ఉంటే మన సమాజం చాలా బాగా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. షేర్లింగంపల్లి చందానగర్ డివిజన్లో గల పీజేఆర్ స్టేడియంలో సన్షైన్ గ్లోబల్ స్కూల్ నిర్వహించిన కేల్ మహోత్సవ్ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణప్రసాద్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన విజేతలకు మెడల్స్ వేసి షీల్డ్లను ప్రదానం చేశారు. చక్కటి ఖేల్ మహోత్సవ్ పేరుతోని మరి సన్షైన్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ మీట్ని చాలా చక్కగా పిల్లలందరూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి అందరూ కూడా ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు కృష్ణప్రసాద్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు స్థాయిని తీసుకొచ్చిండ్రు అంటే ఈ పిల్లల యొక్క ఉత్సాహం, పిల్లల యొక్క కృషి, మరి మన ఉపాధ్యాయుల యొక్క కృషి ఈరోజు కనబడతా ఉంది. మొన్ననే మన షేర్లింగంపల్లి ఇంటర్ స్కూల్స్ కదా, ఇంటర్ స్కూల్స్లో చక్కటి స్పోర్ట్స్ని మరి నిర్వహించినటువంటి నిర్వాహకులలో చూస్తే 3-4 స్కూళ్ళే చాలా గొప్పగా ఎదిగిన మన మిత్రులు కొండా విజయ్ గారు ఒలింపిక్ అసోసియేషన్ నియమితులయ్యారు. అలాగే మా అల్లుడు చిరంజీవి రాహుల్, అలాగే పిల్లలు ఎలా పెరగాలి, స్కూల్లో ఎలా ఉండాలి, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఎంబీబీఎస్ విద్యార్థులు ధర్నాకు దిగారు. మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని, సరైన వసతులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు.
వరంగల్ ఉర్సుగుట్టలో కాంగ్రెస్ నాయకుడు మంత్రి కొండా సురేఖ అనుచరుడు గోపాల నవీన్ రాజు జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ దావత్ అనే పేరుతో కాంగ్రెస్ నేత మద్యం పంచడంతో మహిళలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి వాడు బడుగు బలిగిన వర్గాల నాయకుడు మా అన్న గోపాల నవీన్ రాజు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క దావతలు ఉంటాడు కాబట్టి తెలంగాణ దావతలు ఉంటాడు కాబట్టి మాకు తోచిన విధంగా నేను ఒక 30 మందికి 20-30 మందికి వైన్ షాప్ నుండి నైట్ ఫోటోస్ నైట్ ఇవ్వడం జరిగింది. అన్న మీరందరి జీవితం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన నవీన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఈదుల నాగులపల్లికి వచ్చే 100 ఫీట్ రోడ్డుకి ఇరువైపులా అపర్ణ కన్స్ట్రక్షన్ ప్రహారీ కూడా నిర్మాణం చేపట్టడంతో తమ వ్యవసాయ భూములకు రోడ్డు సౌకర్యం లేదని వ్యవసాయదారులు పనులు నిలుపాలని రామచంద్రాపురం ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్లను కోరారు. ముద్రా సంఘం వారు కూడా చెరువులోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని తెలిపారు. రోడ్డు పోయినాయి, తక్కువ రేట్ల తీసుకున్న తర్వాత ఇప్పుడు అపర్ణ వాళ్ళు వచ్చి రోడ్డు మీద పని చేపిస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేదు. ఇది గవర్నమెంట్ కోరుతున్నాం కలెక్టర్ గారికి. ఇలా దౌర్జన్యం అంటావా? అపర్ణ వాళ్ళ దౌర్జన్యం. వాళ్ళు చెప్పినంత మాత్రాన మాది మీద కేసులు పెట్టారు. ఏదో అబద్ధం చెప్పి కేసులు పెడుతున్నారు. దాన్ని చూసి కేసులు చేయాలని కోరుకుంటున్నాం. రింగ్ రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్ ఒకటి కేటీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ గారు ఓపెన్ చేసారు. ఆ రోడ్ పైన మాకు రైల్వే స్టేషన్ పోవడానికి తొవ్వ ఇస్తలేరు అపర్ణ వాళ్ళు. వాళ్ళది 1 కిలోమీటర్ దూరంలో అపర్ణ కంపెనీ ఉంది. వాళ్ళు కిలోమీటర్ దూరంలో వచ్చి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. వద్దంటే దౌర్జన్యంగా కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. నిన్న వచ్చి ఆపినాము, 20 మంది పనిచేసారు. ఈరోజు 100 మంది పనిచేస్తారు. బౌన్సర్లను పెట్టి దౌర్జన్యంగా ఇక్కడ వర్క్ నడిపిస్తారు. జిల్లా కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాము. ఎంఆర్ఓకు ఆర్డీఓకు ఇది ఆలని కోరుతున్నాం. రైల్వే స్టేషన్ మాకు పోవడానికి దారి ఇవ్వాలి. అలాగే ఊళ్ళ నుంచి వస్తుంటే మాకు రోడ్ ఎక్కడానికి దారి లేకుండా కంపౌండ్ దీన్ని ఆపాలని ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. ఆలేరులో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటైన హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. అమీర్పేటలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. So, ఇవి ప్రకటన అప్డేట్స్. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.